ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని గజ్జల నాగేష్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాలు, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో బిఎల్ఏల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కుక్కట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల నాగేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అమలు విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిఎల్ఏల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఓల్డ్ బోయిన్పల్లి 262, 264 డివిజన్ల బిఎల్ఏలకు ఎన్యూమరేషన్ ఫారాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. బూత్ స్థాయి బిఎల్ఏలు నిర్ణీత గడువులోపు ఓటర్ల కుటుంబ వ్యక్తిగత వివరాలను సేకరించి సంబంధిత బిఎల్ఏలకు అందజేయాలని ఆయన సూచించారు. ఓటరు జాబితా నుండి ఒక్క అర్హుడి పేరు కూడా తొలగిపోకుండా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల్లో అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మా అసెంబ్లీ ప్రెసిడెంట్ నిజాజ్ భాయ్, మా యాదవ్ నాకు వచ్చిన అక్కడి వాళ్ళకి నమస్కారం. ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ గారు మీకు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అందరం కూడా నేను ఫస్ట్ చెప్పడం జరిగింది. కార్యక్రమం లెక్క మన ఇంట్లో పెళ్లి లెక్క, మన ఇంట్లో సమస్య లెక్క తీసుకోవాలి ఈ రాజకీయంలో. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు మన వాళ్ళని కాపాడుతున్న అవసరం మన పైన ఎంత ఉంది కాబట్టి మనందరం ఈ 2-3 రోజులు శ్రద్ధగా ఇవాళ రేపు సాటర్డే సండే అందరు ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్లు అందరూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమంగా ఈ రోజునే పని చేసి మిగతా కూడా 2 రోజులు క్లోజ్ చేయండి. మళ్ళొకసారి ఇన్ఛార్జ్ కూడా చూస్తారు. తర్వాత ఇది అయిపోయాక ఇర్ఫాన్ భాయ్ అన్నాడు మా రాజు కలుస్తాం, మీ అందరితో కొద్దిగా 2 నిమిషాలు మాట్లాడి పంపిస్తాను ఒకరితో, అది చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారి సూచన మీదకి, మన కేటీఆర్ గారి సూచన మీదకి అందరం పంపించారు. ఇది మన ఉద్యమకారుడు ఫస్ట్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 14లో పోటీ చేసిండు, మళ్ళీ 18 చేసిండు. ఆయన స్టేట్ చైర్మన్ ఎక్సైజ్ దాని చైర్మన్ కూడా ఇచ్చిండు. మన కేసీఆర్ గారికి అత్యంత సన్నిధుడు పెద్దలకు, మన కేటీఆర్ గారికి. ఎందుకంటే మొదటి నుంచి ఉన్న వ్యక్తి ఆయన గుర్తు కొడుతూ ఉంటాడు, లేకపోతే మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవుతుండే. ఆల్రెడీ మన కేసీఆర్ గారి తండ్రికి డిప్యూటీ సీఎం ఇచ్చింది కాబట్టి ఆ లైన్లో ఉండే కాబట్టి ఓడిపోయింది కాబట్టి మరి ఎప్పుడో ఒకసారి అందరికీ మంచి అవకాశం కోరుకుంటూ మా డివిజన్ నుంచి ఏ చుట్టూ ఉన్న మన ఎమ్మెల్యే గారు మన ప్రవర్తన ఎలా ఉందో, మనం ఎంత క్రమశిక్షణ ఉన్నామో క్రమశిక్షణ అందరం కూడా జాగ్రత్త చూస్తూ ప్రతి ఒక్కరికి ఒకటే ఈ 4 రోజులు మనం చెక్ చేసి మళ్ళీ మన కార్యక్రమం నడుస్తుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. దానిలో షిఫ్ట్ 2 కలిసి 1000 అయింది. నాది 88th నెంబర్ బూత్ ఎస్ఆర్జీ స్కూల్. 1404 ఉన్నాయి ఓట్స్. సో దాంట్లో మనకు షిఫ్టెడ్ 200, డెత్ 30. మిగతా కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ. నాది వచ్చేసి నెంబర్ 89. అందులో 1404 ఉండే, మావి 975 అయినవి. 89 అన్న అనురాధ. అన్నకు విలేకరు చేయలేదా? 1404లో 975 అయినాయి. మిగతావన్నీ లేరండి, వాళ్ళు షిఫ్టెడ్ అయినారు, కొందరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి కూడా మేము కవర్ చేసేస్తాం. 91 मेरा PS है. 1400 चेंज टू दिए थे, लेकिन 950 हुए. अभी 4-5 दिन में कवर कर लेती पूरा. शिफ्टेड है, डबल है और डेथ है. थैंक यू. వాళ్ళ ఆఫీసర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీ పైన ఉన్న ఆఫీసరు ఆర్ఓ గారు, పిఆర్ఓ గారు పేరు వెంకటగిరి గారు ఏఆర్ఓ గారు ఉంటారు. అవునా? లేదే మాకు ఆఫీసర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ మా అన్నతో ఈరోజు శ్రీకారం చుట్టేసి ఫస్ట్ ఈ ఫామ్లు ఫస్ట్ మన క్యాడర్కి చాలామంది ఏమనుకుంటూ అన్నతో ఉద్యోగంతో చేస్తారు. మనకు ఈడ పెద్ద క్యాడర్ అంటే దాదాపు నరసింహన్న యొక్క డివిజన్లో
అందరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. అవునా కదా? అవునా కదా? అవును. కాబట్టి అందరు నింపాలి, ఫస్ట్ నింపాలి అందరూ. దానికి మీరు శ్రీకారం చుట్టండి, ప్రతి ఒక్కరు చేయాలి. మీ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఏం చేయాలి అని నేను చెప్పడానికే ప్రత్యేకంగా వచ్చిన. పార్టీ ఆదేశాల మేరకు మనకు మొత్తం 56 బూత్లు ఉన్నాయి. ఈ 56 బూత్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేసి ప్రతి ఒక్క 5 బూత్లకు ఒక 5 మందిని అపాయింట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మా నరసింహ యాదవ్ గారితో గట్టే సపోర్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ మీటింగ్ వచ్చే వరకు ప్రతి 5 బూత్లకు 5 మంది, అంటే ఒక బిఏలో ఉన్నాడు ప్లస్ వాళ్ళకి 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ చేస్తారు. రెండోది ఏం తీసుకుంటా, ఈ మొత్తం ఈ తయారైపోయిన తర్వాత ఇమీడియట్లీ నాకు ఎవ్రీ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరు ఎంత వర్క్ చేసారు అన్న ఆఫీస్కి లోపల ఇన్ఫర్మేషన్కు నేను ఆ మనిషిని ఒకటి పెడతా. ఆ మనిషికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ మనిషికి మొత్తం రిపోర్ట్ తీసుకొని నరసింహం యాదవ్ గారికి ఇస్తా, మా ఎమ్మెల్యే గారికి ఇస్తా, తర్వాత పార్టీ ఆఫీస్కి పంపిస్తా. మీరు చేసే ప్రతి పని మన పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. నేను పార్టీ ఆఫీస్కి వచ్చినా ఇచ్చాను. అవునా కదా? ఒక మీకు అందరికి కూడా మీ నంబర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. మన బిఎల్లకు అందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను. నేను ఒకటి మీకు చూపిస్తాను, అసలు ఎన్యుమరేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ 2002 లోపల కాలం 1 ఫామ్లో ఉన్న లెఫ్ట్ సైడ్ అక్కడ ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మనం ఫిల్అప్ చేస్తాం. ఒకవేళ 2002 లోపల మన పేరు లేదు, మనం అక్కడ లేము అంటే అక్కడ రైట్ సైడ్ ఉన్న దానికి వస్తాం. ఆ పైన లోపల ఈ 2002 లోపల లేకుంటే ఆ లిస్ట్ అప్పుడు ఓట్ వేసిన వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటారు. ఇది ఫామ్, ఎన్యుమరేషన్ ఫామ్. అందరు చూడండి, ఈ ఎన్యుమరేషన్ ఫామ్ లోపల మన దగ్గరకు వచ్చే బిఎల్ఓ వారి పేరు ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చిలువేరి అరుణ వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ ఫోన్ నంబర్ ఉంటుంది బిఎల్ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఈ ఫామ్ ఇక్కడ 2002 మన వాళ్ళు మీరు ఒకవేళ ఓట్ వేస్తే ఇక్కడ మీకు అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాలి. 2002 మీరు ఒకవేళ 2002లో మీరు ఓట్ వేయకుంటే మన ఫాదర్ మదర్ మన తాతలు ఇంకెవరైనా వేసి ఉంటే ఇక్కడ ఈ కాలంలో ఇక్కడ వైపు వచ్చేసి వాళ్ళ రెఫరెన్స్ ఇచ్చి మనం ఏంది మన బంధుత్వం అని ఇక్కడ వాళ్ళ పేరు రాయాలి. ఇది కూడా లేదు, 2 మిస్ అయితే లాస్ట్ మనకున్న డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి అన్ని ఫిల్అప్ చేయాలి. ఆధార్ కార్డు మీకు షార్టెడ్ షీట్ లోపల చెప్పి ఇప్పుడు మొత్తం డీటెయిల్ అసలు ఎట్లుంటుంది అనేసి ఎన్యుమరేషన్ ఫామ్ చూపిస్తా. మీరు జాగ్రత్తగా చూసి ఫాలో కాండి. ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా మీరు చేసుకోవచ్చు. మనం కాపాడుకోవాలంటే ఎన్యుమరేషన్ ఫామ్, ఈ ఫామ్ తప్పనిసరిగా మనం అందరం కూడా సబ్మిట్ చేయాలి. ప్రతి ఓటరు కూడా 2002లో ఉన్న ఓటరైనా 2025లో ఉన్న ఓటరైనా ఎవరైనా కూడా ఈ ఫామ్ సబ్మిట్ చేస్తేనే మన ఓటు ఉంటుంది, లేకపోతే ఓటు పోతుంది. కాబట్టి ఈ ఫామ్ ఎట్లా సబ్మిట్ చేయాలో, దాన్ని ఎట్లా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇది ఎన్యుమరేషన్ ఫామ్. ప్రతి ఓటర్కి ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని ఇస్తారు బిఎల్ఓ. టైపింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్ లోపల మీకు మీ దగ్గరకు వచ్చే బిఎల్ఓలు వస్తారు. అంటే బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతుంటుంటారు. ఆ బిఎల్ఓలో తిరుగుతుంటే బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్. మనమేమో బిఎల్ఏ, బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఆఫీసర్లతో బూత్ లెవెల్ ఏజెంట్ వాళ్ళతో నుండి వాళ్ళని మనం ఎక్కడ కాదు, వాళ్ళ ఫామ్స్ ఫిల్అప్ చెప్పటం వాళ్ళంతా చేస్తుంటే మనం దగ్గర ఉండి ఏ విధంగా వీళ్ళు ఫామ్స్ ఫిల్అప్ చేపిస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు అక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు తీస్తున్నారు, మరి ట్రాన్స్ఫర్ అయిన పేర్లు తీస్తున్నారా, అన్నింటినీ కూడా చూసుకునే అవసరం ఉంది.
అదేవిధంగా మనమందరం కూడా ఆ బిఎల్ఓలో చేసిన మ్యాపింగ్ ఉంటుంది. ఆ మ్యాప్ లోపల మన యొక్క బూత్లు ఉన్నాయా లేవా, మనవి వచ్చినాయా లేవా, ఆ ఉన్న లోపల ఎంతవరకు ఫామ్స్ మన బిఎల్ డిస్ట్రిబ్యూషన్ చేసేది, ఎక్కడెక్కడ జరిగినాయి, అవన్నీ అన్నింటిని కూడా చూసుకోవాల్సిన అవసరం. చాలా మంది నేను అడుగుతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమనుకోకూడదు, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎన్యుమరేషన్ ఫామ్స్, మీరు ఓటర్ ఫామ్స్ ఎంతమంది ఫిల్అప్ చేశారు ఫస్ట్ చేయండి. మీ ఫామ్ మీ ఫామ్ దయచేసి మీరే మీ ఫామ్ ఫిల్అప్ చేయకుంటే పక్కలకి ఏం చెప్తారమ్మా? भाई भाई मेरा बात सुनो ना, मेरा बात सुनो. అమ్మా ఉండు 1 మినిట్, ఇదే కన్ఫ్యూజ్ కావద్దు. మనం ఇప్పుడు ఏ స్టేట్ ఉన్నాం? తెలంగాణ. వేరే వాళ్ళకు స్టేట్ చేంజ్ కాలేదు, మనకు స్టేట్ చేంజ్ అయింది. ఇక్కడ मेरा बात आप भी बोलो, मैं डाउट क्लियर कर रहा हूँ. ये 2002 में जैसा ओसी लिखो भैया, कंफ्यूज रखो. उसको तेलंगाना बोलकर लिखो बोल तो मैं बोल रहा हूँ, अपना पार्टी डिसाइड करे तेलंगाना बोलकर लिखो, भाई गलत क्या होता. कहीं बोलकर तेलंगाना का जो आंध्रा था ना, तेलंगाना का नाम चेंज हो गया ना, उन लोग भी मालूम हो जाता. यह आपको कोई डाउट नहीं रहता. मेरा बात सुनो प्लीज. आप दूसरी तरफ इसको डाइवर्शन नको करो. आप लोगों से एक ही गुजारिश है, अभी ये आपको जो भेजा रहा ना उसके अंदर यही डिटेल्स है. आप अपना स्टेट का नाम डिस्ट्रिक्ट का नाम नहीं बोले हम, जो स्टेट का नाम है तेलंगाना स्टेट बोलकर लिखो. बाकी का जो आपका कॉन्स्टिट्यूंसी में इससे पहले आपका कंटोनमेंट में था 2002 में कंटोनमेंट लिखो, उसका अंदर सीरियल नंबर था, वही सीरियल नंबर लिखो. उसका नंबर बूथ नंबर था, वही बूथ नंबर लिखो. उसका नंबर जगह का नाम था, वही जगह का नाम लिखो. मगर स्टेट का पास आता ना तेलंगाना स्टेट, इसको कोई गलत नहीं पकड़ते. क्यों बोलता अपना तेलंगाना स्टेट से आ रहे तेलंगाना, अभी तो तेलंगाना स्टेट में है ना. अगर कुकुटपल्ली भी तेलंगाना में आएंगे होगा, चेंज होगा. खैरताबाद भी है और कॉन्स्टिट्यूंसी डिवीजन होगा, कंटोनमेंट में है, चेंज होगा. आप लोगों से एक ही गुजारिश है, ये छोटे छोटे चीजों से आप लोग कंफ्यूज मत हो जाओ. खुला है 2002 में जैसा बड़े लोग हैं, आपके दादा परदादा लोग वोट डाले, अपन तो नहीं डाले अल्लाह जाने. मगर अपन अगर आप डाले आप तो आधार का बताओ, अभी मैं क्लियर कर देता हूँ. ఒక ప్రేమతోని అభిమానంతోని ఉదయమే పెట్టాలని వచ్చిన ఇది చాలా సిస్టర్స్ చాలా మీటింగ్, దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ప్రత్యేకమైన మీటింగ్. ఇది ఫస్ట్ మీటింగ్ కుక్కుట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న మీటింగ్ కాబట్టి దయచేసి అందరూ అలర్ట్గా ఉండాలి. మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఎందుకంటే మన గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు, మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారి యొక్క ఆదేశాల మేరకు, మరి అదేవిధంగా ఇక్కడ స్థానిక మాజీ కార్పొరేటర్ నిత్యము ప్రజల్లోపట మీ మధ్యలో ఉండే నాయకుడు, మీ ముద్దుల నాయకుడు, మీ డైనమిక్ నాయకుడు, మీకు అందరికీ కూడా 24 గంటలు 24/7 అందుబాటు ఉండే నాయకుడు. గట్టిగా సపోర్ట్ కొట్టు. నేను ఆ నాయకుడి యొక్క డివిజన్లో ఎస్ఐఆర్ గురించి జరుగుతున్న ఈ యొక్క సమావేశం యావత్ తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్తుంది. దయచేసి మీరందరూ కూడా అలర్ట్గా ఉండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఎస్ఆర్ అని అంటే గత 20-25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ యొక్క ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ లోపల మనము గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మనము చూసి ఉండలేము, మనం పట్టించుకోలేము. కానీ ఈసారి మన భారత ప్రభుత్వం మరి ఇక్కడ భారత ఎన్నికల కమిషన్ అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు మరి వివిధ రాజకీయ పార్టీలకు అందరికీ కూడా ఈ ఎస్ఆర్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఓటు హక్కు అంటే ఏంటి, ఓటుకున్న ప్రాముఖ్యత ఏంటి, భారతదేశ రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం
ఒక్కొక్కరికి ఒకే ఓటు అనే నినాదంతో దేశంలో మొత్తం కూడా జరుగుతున్న ఎప్పుడు రెగ్యులర్గా జరిగే ప్రక్రియ ఈసారి దానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి దయచేసి ఈ ఓటును మనం ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎక్కడ కూడా మనం అశ్రద్ధ వహిస్తే మన నియోజకవర్గంలో అన్నిటికంటే ఎక్కువగా లీడ్ ఇచ్చే డివిజన్ మీ డివిజన్. కాబట్టి ఈ డివిజన్ లోపల మీరు చాలామంది చాలా యాక్టివ్గా ఉన్న బిఎల్ఓలు కూడా వస్తారంటే నేను వద్దని చెప్పిన. మా బిఎల్ఓలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బిఎల్ఓల దగ్గరనే బిఎల్ఓలకు ఏ విధంగా మనం పని తీసుకోవాలి, బిఎల్ఓలకు మనం ఏ విధంగా తోడ్పాటు అందించాలి, మనం ఏ విధంగా మన ఉనికిని చాటుకోవాలనే ఒక ఉద్దేశంతో పెట్టిన. నేను ఇంతవరకు దాదాపు ఫస్ట్ నుండి పేర్లు తీసుకొని రాసుకుంటున్నట్టే నేను ఎలేగా రాసుకుంటాను. ఓట్లను సంరక్షించుకోవాలి. మరి ఎవరైతే కొత్తగా ఓటరు నమోదు కాలేరో వాళ్ళను ఓటు లోపల మనం నమోదు చేసుకోవాలి. ఎవరైతే షిఫ్టర్ అయ్యారో వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో ఎక్కడ ఉన్నారో అక్కడ కూడా మన పార్టీ ఉంటుంది. కాబట్టి మన స్టేట్లో వాళ్ళు కూడా మనం అక్కడ షిఫ్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి. దయచేసి మీతోని ప్రతి ఒక్కరితోని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎవరితో పని మనం ఎందుకు చేయాలి, బిఎల్ఓలో పని మనకెందుకులే, ఇది రాష్ట్ర ఎన్నికల పని మనకెందుకులే అంటే పొరపాటు మనం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ఇంత మంచి మనకు అన్నీ కూడా ఏ పార్టీకి లేదు ఇంత మంచి కమ్యూనికేషన్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇంత మంచి ఇంతకుముందే మరి చూపించినట్లు స్టెప్ బై స్టెప్గా ఈ ఫామ్ మీకు అందరికీ ఇస్తారు. 2 ఫామ్లు, ఒకటి బిఎల్ఓ దగ్గర ఉంటాయి, ఒకటి బిఎల్ఏ దగ్గర ఉంటుంది. అంతా ఫిలప్ చేసినాక లాస్ట్ చివరిగా ఏమైతే సంతకం పెట్టే దాంట్లో మిస్ అవుతాం మనం. ఇక్కడ బిఎల్ఓ సంతకం ఉండాలి, వాళ్ళు ఇచ్చిన వారి ఆఫీసర్ మన సంతకం అప్లికెంట్ సంతకం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా సరి చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2002 ఉన్న వాళ్ళది. దాని తర్వాత చెప్పినట్లు ఇక్కడ మిస్ అయిపోతే ఇక్కడ ఎవరున్నారు ఆ తాలూకా మన అమ్మనో తండ్రి రెఫరెన్స్ పేరుండి మన యొక్క బంధం ఏందో ఇక్కడ రాస్తాం. ఏమీ కూడా లేనప్పుడు ఇక్కడ మనకున్న ఆధార్ కార్డుతో ఫిలప్ చేస్తాం. ఇవన్నీ కూడా చేసి ఏదేమైనా కూడా లాస్ట్ మన దగ్గర ఏమి లేదు, ఒక ఆధార్ కార్డే ఉందనుకుందాం. ఆ ఇచ్చిన ఇమిగ్రేషన్ ఫామ్లో ఆ ఆధార్ కార్డు పేరు మీ ఫోన్ నెంబర్ రాసి సంతకం పెట్టి ఇచ్చేది. ఇక గట్టిగా సభలు కొట్టు ఇవన్నీ ఎట్లా ఫిలప్ చేయాలి, ఏం చేయాలి, ఏమి ఇప్పుడు అన్నాడు అరే అప్పుడు సమయమైనా గలత్ అని గలత్ లేకుండా మనకున్న ఇన్ఫర్మేషన్ నీకు ఎంత తెలుసో అంతేనే, నీకు ఎంత తెలిసిన ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిలప్ చేసి లాస్ట్ ఇక్కడ పెట్టి అక్కడ బిఏలు అమ్మగారు వస్తారు, ఈ పేరుకున్న సంతకం పెట్టి వాళ్ళకు ఫామ్ 100% సబ్మిషన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేసుకునే వరకు వాళ్ళ పక్కగా కూర్చోవాలి. మనం ఇక నా పని అయిపోయింది కదా వాళ్ళు చేసుకుంటారా అని అనదు. ఎక్కడ కూడా మనము చిన్న అశ్రద్ధ వాయిస్తే మనకు లాస్ అవుతుంది. వాళ్ళతో కూర్చోబెట్టి మంచిగా కూర్చొని ఒక ఛాయో బిస్కెటో ఇచ్చి మంచిగా ముచ్చటాడి మంచి వాళ్ళతో చెప్పి ఆ కుకుట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి యొక్క సూచనల ఆదేశాల మేరకు మరి ఈ యొక్క ముద్దం నరసింహ యాదవ్ గారి యొక్క డివిజన్ లోపల ఈరోజు పెద్ద ఎత్తున సర్ పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత 10 రోజుల నుండి కూడా 15 రోజుల నుండి కూడా ఈ సర్ యొక్క విషయం లోపల మరి మా యొక్క బిఎల్ఏలు అంటే మాకు ఇక్కడ 56 బూత్లు ఉన్నాయి. ఈ 56 బూత్ల లోపల కూడా బిఎల్ఓలు ఎక్కడ కూడా కనిపించిన జాడలేదు, ఏమీ లేదు. మరి బిఎల్ఓలకే వాళ్ళకే కన్ఫ్యూజన్గా ఉంది, వారికే సరైన సూచనలు లేవు ఇప్పటివరకు. మా పార్టీ ప్రత్యేకంగా ఒక యాప్ ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకమైన కరపత్రాలు ఏర్పాటు చేసుకునేసి ఏ విధంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేయాలి, ఎన్యూమరేషన్ ఫామ్స్ను మరి 2002 ఉన్న ఒక కాలము, మరి 2002 లోపల మరి మిగతా వాళ్ళు లేకుంటే వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులదో బంధువులదో వారి పేరుతోని మన 2002 అక్కడ లేకున్నా ఇక్కడ లేకున్నా చివరిగా మరి ఫామ్ లోపల ఆధార్ కార్డుతో పెట్టేసి ఏ విధంగా ఫిలప్ చేయాలని 1, 2, 3 మనకు ఇచ్చిన ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ లోపల మరి అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే రకంగా ఓటర్లను మనము ఏ విధంగా వారికి ఈ అవగాహన కల్పించాలి, ఏ విధంగా ఫామ్ ఫిలప్ చేయించాలి అని చెప్పేసి మరి బిఎల్ఓలకు మరి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున సూచనలు ఇస్తూ మరి ప్రజలకు కూడా మేము అందరం కోరుకుంటున్నాం, ఇది మీ యొక్క అమూల్యమైన ఓటు ఎక్కడ కూడా మీరు పోకూడకుండా
మరి బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని రకాలుగా ఎప్పుడంటే అప్పుడు మీరు ఎప్పుడు పిలిచినా కూడా మా యొక్క ఇక్కడ స్థానికంగా ముద్దం నరసింహ యాదవ్ మరి వారి డివిజన్ లోపల మరి వారి యొక్క ఇక్కడ హెల్ప్ లైన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి వారితో పాటు ఎవరికైతే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారో, కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారో, వాళ్ళకు కరెక్ట్గా ఆ ఫామ్స్ అర్థం కాకున్నప్పుడు వాళ్ళు కూడా ఫిలప్ చేసే విధంగా ఇక్కడ మేము మిగతా వాళ్ళకు కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు కుక్కుట్పల్లి నియోజకవర్గంలో మరి ఎక్కడ జరగని విధంగా అన్ని డివిజన్లలో ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత 9కి 9 మున్సిపల్ మన డివిజన్ల లోపల మేము చాలా ఉత్సాహంగా చురుగ్గా మా బిఎల్ఏ కార్యక్రమాలను బిఎల్ఓతో జరుపుకుంటున్నాం. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసేసి 100% సక్సెస్ అయ్యే విధంగా ముందుకెళ్తున్నాం. కానీ బిఎల్ఓ వాళ్ళే మాకు ఎక్కడ కూడా జాడ రాలేదు. మరి వాళ్ళని పిలవటం, వారితో ఫామ్లు ఇప్పియటం మరి ఆ విధంగా ముందుకు జరుగుతున్నా అని తెలియజేసుకుంటున్నాం.